ఇవాళ వంకాయ బజ్జీ చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. వంకాయలు, ఆనియన్, శనగపిండి, ఆయిల్. సో శనగపిండి అన్నీ మిక్సర్ చేసుకున్నాం ఆల్రెడీ. సో వంకాయలు కట్ చేసుకుని బజ్జీ డైరెక్ట్గా వేసుకోవడమే. ఆనియన్ కట్ చేసుకుని స్టఫింగ్కి దానిలోకి వాడడానికి. వంకాయలు రౌండ్గా కట్ చేసుకుని తర్వాత వాటర్లోకి వేసుకోవాలి, లేదంటే బ్లాక్గా అయిపోతాయి వంకాయలు. సో అయ్యో ఇవి వంకాయలు. ఓకే, ఇప్పుడు బజ్జీ వేసుకుందాం ఆయిల్లో. ఉల్లిపాయ కట్ చేయండి. ఇవి వేగే లోపల మనం ఉల్లిపాయ కట్ చేసుకుందాం. అలా వంకాయ బజ్జీ నూనెలో వేగి ఉల్లిపాయ స్టఫ్ చేసుకుని తింటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వంకాయ బజ్జీలో ఉన్న టేస్ట్ మనకు తెలుస్తుంది. ఈ లోపల ఆనియన్స్లో మనకి ఉప్పు కారం సర్దుకుని నిమ్మకాయ పిండుకుందాం. బజ్జీ వేస్తే ఇలా బూరిలా పొంగాలి. సో మనకి అప్పుడు బజ్జీలో ఉన్న టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు వీటిని కట్ చేసుకుని ఆనియన్ పెట్టుకుని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకుని ఉల్లిపాయ పెట్టుకుందాం. యాక్చువల్లీ బజ్జీలు వేసిన తర్వాత వర్షం పడుతుంది ట్రెండింగ్గా. సో వర్షంలో బజ్జీ చాలా మంచి కాంబినేషను. మీరు కూడా ట్రై చేయండి.